ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి డాట్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. మనకి 2.5 గ్యాప్ వదులుకోవాలి 4th డాట్కి ఎప్పుడు కూడా. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా మనకి స్టిచ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. మనకి చాలా సింపుల్గా డాట్స్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే 2 కూడా యాడ్ చేసుకోవాలి ఈక్వల్గా. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఖర్చు లేకుండా నీట్గా కనిపించాలనుకుంటే ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే కలర్ని మనం వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని 2 యాడ్ చేసుకోవాలి ఈక్వల్గా. మనకి 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి 2 వైపులా కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని మనం ఓపెన్ వేసుకోవాలి. మీకు ఎక్కువ అనిపించినట్లయితే మిడిల్ పాయింట్లో మనం డాట్ అనేది వెడల్పు వేసుకోవచ్చు. మనకి ఇది ఉక్సులు పట్టి కాబట్టి మిడిల్ లైన్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ ఉంటే వెడల్పు సరిపోతుంది. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోతుంది కాబట్టి ఒక లైన్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ నుంచి కొంచెం ఎక్స్ట్రా వదులుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం లాంగ్ స్టిచ్ వేసుకొని మనం చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా చూసుకోండి. ఇప్పుడు మనం 2 ఫ్రంట్ పార్ట్లకి కూడా బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను. ఇప్పుడు షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మన షోల్డర్స్ దగ్గర ఊడిపోకుండా ఉంటాయి మనకి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
మనకి షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ముందు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా రైట్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వేసి మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదా మిషన్ ఐటమ్స్, మనకి మిషన్ కానీ టైలింగ్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్క సైడ్ మనం ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి. చాలామందికి ఒక సైడే జాయింట్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండి, అలా కాకుండా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బార్డర్ ఉంది కాబట్టి ఒక లైన్ అనేది ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ పైన జాయింట్ చేసుకున్న తర్వాత మనం కింద బార్డర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి బార్డర్ ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ వరకే నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోపల ఫోల్డ్ చేసుకొని మనం మిషన్ లైన్ వేసేస్తున్నాను. మీరు 1.5 ఇంచ్ మార్కింగ్ వదులుకున్నట్లయితే నార్మల్ బ్లౌజ్కి, ప్లెయిన్ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్, మిషన్ వర్క్ చేసుకోవాలి, మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసే దగ్గర మార్కింగ్ దగ్గర మీరు చేతికుట్లు వేసుకోవాలి. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను కాబట్టి మీకు చూపించట్లేదు. మన చేతికుట్లు అనేది వేసుకోవచ్చు. దీనికైనా సరే, బార్డర్ వచ్చిన దానికైనా సరే మనం చేతికుట్లు వేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చేతికుట్లు వేసుకోండి, ఇలాంటి బార్డర్ వచ్చినట్లయితే. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. లోత్ అనేది కటింగ్ చేస్తాం కాబట్టి ఆ కటింగ్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది కూడా చూసుకొని మనం మిడిల్ నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లూజ్ చూసుకొని రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి స్లోగా. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి కటింగ్ అనేది. మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మిడిల్ పాయింట్కి రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే, అసలు రాదు అనుకునేవాళ్ళు ఆ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది. మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. ఈ విధంగా చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా హ్యాండ్స్ని కట్ చేసేస్తున్నాను. మనకి రెండు ఈక్వల్గా నడుం భాగం పైన కూడా ఈక్వల్గా ఉన్నాయి లేదో ఒకసారి చూసుకోండి. మనకి కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి అదే మార్కింగ్తో మనం లూజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కింద నడుం భాగం కూడా ఈక్వల్గా చూసుకోండి. పైనుంచి మనకి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే మీరు ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చూసుకోండి మెజర్మెంట్ అనేది. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో మెజర్మెంట్ చూసుకోండి, బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే చూసుకోండి లూజ్ అనేది. కింద షేప్ పట్టి దగ్గర కూడా ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పాదం వెడల్పులో తీసుకోవాలి. మనం లైన్ అనేది మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనం ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే కట్ చేసుకోండి. మనం 3 లైన్స్ వేసిన తర్వాత ఒకసారి మనం లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.